హే గాయ్స్, వెల్కమ్ టు డి సౌత్ స్టోరీస్. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్లో వీడియోస్ వచ్చేసి బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ అండ్ ట్రావెల్ గురించి ఉంటాయి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బిగ్ బౌన్స్ అమెరికా వెళ్తున్నాం. సో ఈ సమ్మర్ మేమైతే క్యాంటీన్ ఏదో ఒక ఈవెంట్లో అయితే ఎంగేజ్ చేద్దామని ఈ ఈవెంట్కి అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇది మా ప్లేస్ నుంచి హాఫ్ అన్ అవర్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఇన్కేస్ స్టార్ట్ అవుతుంది ఈవెంట్, బట్ మేము స్టార్ట్ అయ్యేటప్పటికే 9 అండ్ ఫైనల్లీ ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యాం కదా. సో మాకు పార్కింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి చెక్ ఇన్ అనమాట. సో ఇట్లా అయితే ఎంటర్ అయిపోతాం మనం. ఈ ఈవెంట్ వచ్చేసి మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఆన్లైన్, ఆర్ అక్కడైనా టికెట్ పర్చేస్ చేసుకోవచ్చు. మేమైతే ఆన్లైన్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి లోపల వ్యూ, మొత్తం అంతా బౌన్సింగ్ వాటితోనే సెట్ చేశారు. ఇలా ఎంటర్ అవ్వగానే మనకి టికెట్స్ పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అక్కడ ఒక బూత్ సెట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ అక్కడ ఒక మెడికల్ స్టాఫ్ అయితే ఉన్నారు. అండ్ అక్కడ వచ్చేసి సీటింగ్ ఆప్షన్ కూడా సెట్ చేశారు. యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు వెదర్ అంత బాగాలేదు. మేము చూసినప్పుడు సన్ ఉందని బుక్ చేసుకున్నాము, బట్ ఆ రోజు ఎందుకో క్లౌడీ ఉంది. సో క్యాండీకి అయితే కొంచెం చలి వేసింది. మేము కొంచెం క్లౌత్స్ అన్నీ క్యారీ చేసాం కాబట్టి వాడి కాస్ట్యూమ్ మొత్తం అక్కడే చేంజ్ చేసేసాము. సో ఆప్షన్స్ బట్టి కొంచెం ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు అయితే కిడ్స్ ఉంటే మాత్రం జాకెట్స్ ఎట్లాంటివి క్యారీ చేయడం బెస్ట్ ఆప్షన్. అండ్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 9:30కి. సో 11-12కి కొంచెం సన్ అయితే వచ్చేసింది. క్యాండీ అయితే ఫస్ట్ కొంచెం భయపడ్డాడు. హాఫ్ అన్ అవర్ వరకు వాడిని అడ్జస్ట్ అయ్యడానికి మాకు చాలా టైం పట్టింది. ఎప్పుడైతే సురేష్ కొంచెం వాడితో పాటు ఎంగేజ్ అయ్యి జంప్ చేసి ఇట్లా చూపిస్తే వాడు కూడా ఇంకా యాక్టివ్ అయ్యి బాగా ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ ఈ ఈవెంట్ వచ్చేసి ఇవన్నీ ఎంతసేపు అయినా మనం ఆడుకోవచ్చు. లైక్ టైం లిమిట్ ఏం లేదు. మార్నింగ్ 9కి వచ్చి మనం ఈవినింగ్ 4 to 5 దాకా ఆడుకోవచ్చు. అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి ఓన్లీ వీకెండ్స్ మాత్రమే స్కెడ్యూల్ చేశారు. సో బట్ బిగ్ బౌన్స్ అమెరికా అనేది ఒక పెద్ద బౌన్సింగ్ది అయితే మాత్రం ఒక 1 hour సెషన్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది. మనం ఆ ఏరియాకి వెళ్ళి ప్లే చేయడానికి అండ్ యాక్సెస్ ఉండడానికి కూడా జస్ట్ 1 hour ఉంటుంది. సో ఆ ఈవెంట్ వచ్చేసి మనకి ఒక్కొక్క అవర్కి ఒక్కొక్క గ్రేడ్ వైజ్, లైక్ టాడ్లర్స్ వచ్చేటప్పటికి 9 to 10 అండ్ జూనియర్స్ వచ్చేటప్పటికి 10 to 11, అడల్ట్స్ వచ్చేటప్పటికి 11 to 12 అట్లా సెషన్స్ వైజ్గా అయితే స్కెడ్యూల్ చేశారు. అండ్ సెషన్ వైజ్ బట్టి మనకి ట్యాగ్స్ అనేవి ఇస్తారు. అండ్ ఒక కిడ్తో ఒక పేరెంట్ ఉండటం అనేది ఒక సేఫ్టీ, అండ్ వాళ్ళు కూడా అలౌ చేస్తారు. బట్ టికెట్ అనేది కంపల్సరీ ఫర్ పేరెంట్ అండ్ కిడ్, ఇద్దరికి టికెట్స్ ఉండాలి. మనం ఎంత సేఫ్టీ ఉన్నా దెబ్బలు అయితే తగిలితే అక్కడ క్యాండీని ఎవరో కొట్టారు. సో ఇలాంటివి అయితే చూస్తూనే ఉంటాము ఇలాంటి ఈవెంట్లో. అండ్ ఫైనల్లీ ఇదే బిగ్ బౌన్స్ అమెరికా. సో మా సెషన్ వచ్చేసి 10 to 11. సో ఈ లైన్లో నుంచి ఉందంతా ఈ సెషన్కి వెళ్ళే వాళ్ళు. అండ్ ఇదంతా ఇన్సైడ్ వ్యూ, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను ఇలాంటి ఈవెంట్కి ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్ అయ్యాను. బాగుంది. 1 time విజిట్ అయితే చేయాల్సిందే. అండ్ లోపల కూడా చాలా థీమ్ వైజ్ ఉన్నాయి. అండ్ డీజే పెట్టారు. అండ్ కిడ్స్కి చాలా ఎంగేజింగ్గా బబుల్స్ కానీ అంతా చాలా బాగుంది. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈవెంట్ని. అండ్ ఎక్కడెక్కడ బాల్స్ కానీ బబుల్స్ కానీ 1 hour టైం సెషన్ అనేది సరిపోదు, అంత బాగుంది. అంత బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ అన్ని స్లైడ్స్ కానీ చాలా అట్రాక్టివ్గా చాలా బాగున్నాయి. అండ్ ముందు మెన్షన్ చేసినట్టు టికెట్స్ వైజ్ వచ్చేసి ప్రైజెస్ అయితే కిడ్స్కి పేరెంట్స్కి వేరీ ఉన్నాయి. చైల్డ్ లైక్ బిలో 4 years వాళ్ళకైతే $25 అండ్ జూనియర్స్కి వచ్చేటప్పటికి $38 అండ్ ప్లస్ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది. అడల్ట్స్కి వచ్చేటప్పటికి $44. ఇట్లా
ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే కిడ్స్తో పాటు మనం కూడా టికెట్ పర్చేస్ చేసుకోవాలి. బికాస్ కిడ్స్ ఒక్కళ్ళే వెళ్ళలేరు కదా, సో వాళ్ళకి అండ్ ప్లస్ మనకి ఎక్స్ట్రా లైక్ అడల్ట్ టికెట్ వచ్చేసి $44 అండ్ కిడ్ వచ్చేసి $38. మేము వీళ్ళు టాడ్లర్ అయినా కానీ బట్ అందరు కిడ్స్ చిన్న పిల్లలు ఉంటారని చెప్పి మేము వచ్చేసి వీళ్ళని జూనియర్ సెషన్లో తీసుకున్నాము. లైక్ మాకు $38 పడింది అండ్ పేరెంట్స్కి వచ్చేటప్పటికి $44 టికెట్ వచ్చింది అండ్ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. అండ్ సాక్సెస్ అయితే కంపల్సరీ బికాజ్ అదంతా బౌన్సింగ్ ఏరియా, సో జంప్ చేయడానికి సాక్సెస్ అయితే కంపల్సరీ ఇలాంటి ఈవెంట్కి. క్యాండీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంత డల్ ఉన్నాడో అసలు ఆ తర్వాత నుంచి అసలు రాకుండా ఎంత యాక్టివ్ వాడికి మేము ఎక్కడున్నామో కూడా తెలియకుండా అంత బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ దానికి తోడు వాళ్ళు డీజే ప్లస్ రైమ్స్ కూడా కిడ్స్ కోసం ప్లే చేస్తూనే ఉన్నారు. సో అది అట్రాక్టివ్ అనిపించింది. సో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ఎగరడానికి మంచి బూస్టింగ్ లాగా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేటప్పటికి ఫస్ట్ చాలా భయపడ్డాడు. ఫస్ట్ నేను తీసుకెళ్ళాను, ఇలా స్లైడ్ అయ్యాము. అండ్ నెక్స్ట్ 2 times అయితే అసలు వాడు వెళ్ళిపోయి ఆ క్లైమ్ చేయటం కానీ స్లైడ్ అవటం కానీ అసలు మేము అవసరం లేకుండా వాడు వెళ్ళిపోయి మొత్తం అంతా ఆడేసుకున్నాడు. ఈ కిడ్ అయితే డీజేకి చాలా బాగా డాన్స్ చేసింది అండ్ బాగా ఎంజాయ్ చేసింది కూడా. ఆ డీజే తగ్గట్టు స్టెప్స్ వేయటం కానీ చాలా బాగా చేసింది. అండ్ ఫైనల్లీ మా 1 hour సెషన్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము బయటకు వచ్చేసి కొన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసాము, ఇందాక ఎక్స్ప్లోర్ చేయనివి ఫస్ట్లో. అండ్ ఒక సైడ్ వచ్చేసి ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి, లైక్ డ్రింక్స్, హాట్ డాగ్స్ అట్లాంటివి. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి పిజ్జా కూడా ఉంది. అండ్ వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయటం అయితే మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఫుల్ జంప్ చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ క్యాండీ అక్కడ ఎగ్జాస్ట్ అయిపోయాడు. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ స్లైడ్. సో ఇది కొంచెం హెవీగా ఉంది, సో దీంతో పాటు పేరెంట్ అయితే కంపల్సరీ వెళ్ళాలి. అండ్ ఇలా ఫస్ట్ అయితే నార్మల్గా క్లైంబ్ చేసేసి ఆ తర్వాత సాక్స్ వేసుకొని మనం స్లైడ్ అవుతాం అన్నమాట. బికాజ్ ఇది చాలా పెద్ద స్లైడ్, ఒకళ్ళు డిస్టర్బ్ చేసుకోకుండా. అండ్ ముందు మెన్షన్ చేశాను కదా, ఇదంతా రిలాక్సింగ్ ఏరియా అండ్ ఈవెన్ మనం స్నాక్స్ తెచ్చుకొని కూడా అక్కడ తినచ్చు. అండ్ ఒక్కొక్క చోట వాటర్ స్టేషన్స్ అనేవి వాళ్ళు ప్లేస్ చేయటం అయితే అయింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఓన్లీ పిజ్జా ఒకటే అవైలబుల్గా ఉంది. అండ్ ఫైనల్గా మేము ఈ ఆక్టోపస్ ఫస్ట్లో వెళ్ళలేదు, సో లాస్ట్ అయితే ఇది ఒక్కటే ఆక్టోపస్ వెళ్ళాము. అండ్ ఇన్సైడ్ వ్యూ వచ్చేసి ఇది లైక్ క్రాబ్స్, సీ యానిమల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ కొంచెం బబుల్స్ ఎవ్రీ 5 minutesకి అయితే బబుల్స్ ఆర్ సోప్ వాటర్ అనేది ఇట్లా రిలీజ్ చేస్తూ ఉన్నారు. అండ్ మేము ఈ ఆక్టోపస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో అడల్ట్స్ కూడా ఇంకా ఈ సెషన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అందుకే మేము సేఫ్ కాదని చెప్పి మేము ఇంకా
రిటర్న్ అయిపోతున్నాము. బికాజ్ ఆల్రెడీ మేము చూస్తుండగానే ఒక అడల్ట్ వెళ్ళి ఒక కిడ్ మీద పడ్డాడు. బట్ అంత సేఫ్ కాదు అనిపించింది. సో నేను ముందు మెన్షన్ చేశాను కదా, ఇట్లా అడల్ట్స్ అందరూ వచ్చి కిడ్స్ మీద పడటం ఇట్లా అంత సేఫ్ కాదనిపించింది వాళ్ళు చేసే జంప్కి. సో ఇది బిగ్ బాన్స్ అమెరికా ఈవెంట్. మేము ఫస్ట్ టైం కాబట్టి బాగానే ఎంజాయ్ చేసాం. సో మేము రిటర్న్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. సో మేమైతే ఈ క్యూడోబాకి వెళ్ళేసి లంచ్ చేసేసి బ్యాక్ వచ్చేసాం. మేము బయటకు వస్తే మాత్రం మేము తినే ఒకే ఒక ఆప్షన్ ఇదొక్కటే, క్యూడోబా. మేము ఇండియన్ రెస్టారెంట్స్ అనేది అంత ప్రిఫర్ చేయము. సో ఫైనల్లీ మా లంచ్ అయితే అయిపోయింది. క్యాండీకి మాత్రం హోమ్ ఫుడ్ ఆల్రెడీ కుక్ చేసి వచ్చేస్తాను కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. Hope you guys like this video. If you like, please like, share and subscribe. Thanks for watching.